విశాఖపట్నం పాయకరావుపేటలో 11 ఏళ్ల దళిత మైనర్ బాలికపై దారుణం జరిగిందన్నారు వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మ్యూజికల్ నైట్స్, క్రీడా కార్యక్రమాలకు సమయం ఉంది కానీ బాలికను పరామర్శించేందుకు హోంమంత్రి దగ్గర సమయం లేదన్నారు. చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం అని, అనిత అసమర్థ హోంమంత్రిగా పేరు తెచ్చుకున్నారన్నారు. గంజాయి నిర్మూలనలో, మహిళల రక్షణలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రభుత్వ సొంత సర్వేల్లోనే తేలిందన్నారు. అక్కడ జరిగిన సంఘటనలు తర్వాత గాయపరిచి ఇప్పుడు నిజం చెప్పు అంటూ కొట్టడం జరిగింది. ఆ తర్వాత కుమార్తె గట్టిగా అరిచిందంట. అంతటి వాళ్ళేమో ఎవరితోనైనా చెప్తే చంపేస్తామని బెదిరించారని ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో, ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో స్పష్టంగా ఆ తల్లి రాశారు. ఇంత ఘటన జరిగినా కూడా ఎందుకు హోంమంత్రి గారు స్పందించట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అంత నిర్లక్ష్యం ఆ మహిళల భద్రత ఇంత దారుణంగా గాలి వదిలేస్తారా? అంటే ఈవిడ సింగపూర్ ట్రిప్పులకి వెళ్ళడానికి టైం ఉంటుంది, క్రికెట్లు ఆడడానికి టైం ఉంటుంది, మ్యూజికల్ నైట్స్ కి అటెండ్ అవడానికి టైం ఉంటుంది, డ్రామాలకి చూడడానికి వాటికి అటెండ్ అవడానికి టైం ఉంటుంది, అలాగే వాలీబాల్ ఆడడానికి టైం ఉంటుంది, అలాగే కబడ్డీలు ఆడడానికి టైం ఉంటుంది. కానీ తన సొంత నియోజకవర్గంలో ఇంత దారుణమైన సంఘటన జరిగినా కూడా కనీసం వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి కానీ, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తప్పు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలని యాక్షన్ తీసుకోవడానికి, అలాంటి ఆర్డర్స్ పోలీసులకు ఇవ్వడానికి కానీ, దీని మీద కనీసం స్పందించడానికి కానీ హోంమంత్రి గారికి టైం లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈవిడ సింగపూరు వెళ్ళారు ట్రైనింగ్ కోసం.